అందరికీ నమస్కారం. నా వెనక చూస్తారు కదా, పాపం విజయవాడ ఎంత ఘోరాతి ఘోరమైందో. పరిస్థితిని చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. మేము హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే చాలా పరిస్థితి దారుణంగా ఉంది. పాపం కొన్ని లక్షల వేల మంది నిరాశ్రయులయ్యారు. వాళ్ళకు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు నైట్ మొత్తంపై తిరుగుతున్నారు. దాంతోపాటు జగనన్న కూడా వచ్చి మొత్తం తిరుగుతుండ్రు. ఇక్కడ రాందేవులు అంటే ఓన్లీ పవన్ కళ్యాణ్, అసలు ఎటుపోయిండో అర్థం కావట్లేదు. అంతమంది జన సైనికులు, అంత ఫ్యాన్ సపోర్టురు. నేను కూడా మీ ఫ్యాన్ అన్న. మీరు ఈ టైంలో వచ్చి మీరు చూస్తేనే, అక్కడికి వచ్చి ప్రజల కాడికి వస్తేనే మీ వాల్యూ పెరుగుతుంది. లేకుంటే మీరు ఇంతవరకు అసలు ఏ టీవీలో మీరు కనిపించట్లేరు. మేము చూస్తుంటే అక్కడికి వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇవన్నీ పెట్టుకొని నిన్న గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవసరమా అన్న? ఇవన్నీ రిలీజు మీరు ఒకసారి వచ్చి ప్రజల మధ్యలోకి వెళ్ళండి. లేకుంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పేరు పోతుంది, ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు పోతుంది. అందుకనే ఒకసారి వెళ్ళండి, వెళ్ళి ఆ ప్రజల బాధ తెలుసుకోండి. ఇంట్లో కూర్చుంటే కాదు, ఈ టైంలో బయటికి వెళ్ళాలి. అది గుర్తుపెట్టుకోండి. అసలు మీకు సలహా ఎవరన్నా ఇస్తారో ఇవ్వట్లేరో నాకేం అర్థం కావట్లేదు. నేను ఒక ఫ్యాన్గా బాధపడుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని, జగన్ అన్నను చూసి నేర్చుకోండి కొంచెం అన్న. మీరు గెలిచినాగానే హీరోలు కాదన్నా, ఈ టైంలో పోతేనే మీరు హీరోలు అవుతారు సమాజంలో. అది గుర్తుపెట్టుకోరన్న. వెళ్ళండి, ఇప్పటికైనా బయటికి రండి. వెళ్ళి ప్రజల కాడికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని వాళ్ళని ఇబ్బందులు తీర్చండి. మీరు అధికారంలో కాబట్టి. లేకుంటే మీ పేరు ఉన్న వాల్యూ కూడా పోతుంది. అది గుర్తుపెట్టుకోండి.